చాలామంది తల్లులు చిన్నతనంలో భార్య పోవటం, ఒంటరిగా ఇల్లుని నడిపించటం, సంసారాన్ని లాగటం. మీరు 7 ఏళ్ల బాబు అనన్నారు. అన్నయ్య మహా అంటే ఓ 9, 10 ఏళ్ళు ఉండొచ్చేమో. కానీ తల్లి ఒంటరిగా లాగిన ఆ తల్లి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పాపం మా అమ్మగారు చాలా ఇదిగా లాగారండి. మా నాన్నగారు పోయిన నెల రోజులకి మా అమ్మగారికి కాలు విరిగిపోవటం, అబ్బా! కుటుంబం గడవడం కష్టంగా ఉన్న సమయంలో నేను కొంచెం మా అన్నగారి చేతికి అందొచ్చి, వచ్చేంత వరకు కూడా నేను పూటకూలి చేసుకునేవాడిని. ఒకళ్ళిళ్ళో ఒకరోజు, ఒకళ్ళ ఇంట్లో ఒకరోజు హ్మ్. మనం అడుక్కుని, చేసుకుని, పూటకూళ్ళకి చేసుకుని, తర్వాత ఎండాకాలంలో మనకి చల్ల పోస్తారు కదా! మజ్జిగలు పోస్తారు కదా! హ్మ్. అందరూ సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే వెళ్ళి సాధువుల దగ్గరికి వెళ్ళి మజ్జిగ తీసుకొని, దాన్ని గంజిలో కలుపుకొని, అలా తాగడం, చేయడం. ఆ ఉన్నదాంతోనే జాగ్రత్తగా మా అమ్మగారు చాలా నైపుణ్యంగా చేసేవారు. ఎందుకంటే మా అన్నగారు స్వయం పాకం తీసుకొని వచ్చేవారనమాట. కానీ అక్కడ మేము ఇంతమంది తినాలి. అందరికీ కడుపు నిండాలి. ఆకలిగా ఉంటాం. అందులో మా అమ్మగారు ఏం చేశారు చాకచక్యంగా కొంచెం కారం తగిలించేవారనమాట. హ్మ్. కొంచెం కారం తగిలిస్తే నోరు మంట కొద్దిగా ఎక్కువ తినం గదా! నీళ్ళు ఎక్కువ తాగేస్తాం గదా! ఆ విధంగా పిల్లల కడుపు నింపుతుంది. కొంచెం అన్నంతో పాటు కొంచెం నీళ్ళు కూడా తాగేస్తే తొందరగా కడుపు నిండిపోతుందని మా అమ్మగారు అలా నైపుణ్యంగా నేర్చేవారనమాట. అది.